ఇప్పటికే పోయిన ఎన్నికల్లో అలవి కాని హామీలు 6 గ్యారెంటీల పేరిట 66 హామీల పేరిట 420 రకాల పనులు చేస్తా అని చెప్పి శపథం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 నెలలు గడిచినప్పటికీ కూడా ఒకే ఒక పని, అది కూడా చిన్న పని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తప్ప మహిళలకు ఏ ఒక్క పని కూడా చేయకుండా ప్రజల్ని మోసగిస్తున్నటువంటి నమ్మకం కోల్పోయిన వ్యక్తి ఇవాళ అదే పద్ధతిలో ఇస్తా అని చెప్పిండు. కానీ 6 నెలలు గడిచినా నా తెలంగాణ ఆడబిడ్డలకి 2500 రూపాయల వృత్తి రాలేదు. కళ్యాణ లక్ష్మి తీసుకునే నా ఆడబిడ్డకు 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. తులం బంగారం ధర 75,000 రూపాయలు. కానీ ఇంతవరకు ఏ ఒక్క పెళ్లిలో కూడా 75,000 రూపాయల విలువ కలిగిన తులం బంగారాన్ని ఇవ్వలేదు. ఆడపిల్లలు చదువుకునేటువంటి పేదల ఇళ్లలో కాలేజీకి పోయే అమ్మాయిలకు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. ఏ ఒక్క అమ్మాయి కూడా ఇంతవరకు స్కూటీ కొనియలేదు. కేసీఆర్ ఇచ్చే 2,000 రూపాయల పెన్షన్ ఏం కర్మ, నేనొస్తే 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పినాడు. ఇవాళ భర్తలు చనిపోయిన వాళ్ళు కావచ్చు, భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు కావచ్చు, నా ముసలి తల్లులు కావచ్చు, ఇంతవరకు ఎవరికి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు. 4,000 రూపాయల పెన్షన్ వస్తున్న నా సకలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పినాడు. ఇంతవరకు దాని ఊసు లేదు. 1 రూపాయి ఖర్చు కానీ చివరికి రేషన్ కార్డు కూడా ఇంతవరకు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ప్రజాక్షేత్రంలో పోయే దమ్ము లేక ఇవాళ ఒక దుర్మార్గపు ప్రచారాన్ని ఎత్తుకున్నాడు. భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఉండేటువంటి రిజర్వేషన్లు ఎత్తెత్తరని చెప్పి పదే పదే మాట్లాడమే కాకుండా మన నాయకులు అమిత్ షా గారు మాట్లాడిన మాటను వక్రీకరించి మార్ఫింగ్ చేసి తప్పుడు కథనాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో, అడ్రస్ లేని ఛానళ్లలో కట్టు కథనాలు రాసి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలారా, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒకటే ఫిలాసఫీ ఉంటుంది. దేశంలో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కోసమే పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. అణగారిన వర్గాలకు సముచిత ప్రాధాన్యత కేవలం వెల్ఫేర్ యాక్టివిటీలో మాత్రమే కాదు, పరిపాలనలో కూడా రాజ్యాధికారులు కూడా భాగం పంచుకోవాలని చెప్పి తపన పడే పార్టీ భారతీయ జనతా పార్టీ మనం చేస్తున్నాం. 30 ఏళ్లుగా గుజరాత్లో పరిపాలిస్తున్నాం. అక్కడెక్కడకు రిజర్వేషన్ పోలే. 20 ఏళ్ల పైబడి మధ్యప్రదేశ్లో పరిపాలిస్తున్నాం. ఎక్కడ రిజర్వేషన్ పోలే. వాజ్పేయి గారి కాలంలో 5 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించినాం. ఎక్కడ రిజర్వేషన్ ప్రస్తావన తేకపోగా ఆనాడు వారి హయాంలో గిరిజన మంత్రిత్వ శాఖను స్థాపించి గిరిజనులకు న్యాయం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీగా ఉందన్న విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డను చేసిన చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కింది. రెండవసారి అధికారంగా వస్తే ఒక గిరిజన ఆదివాసీ అడవి బిడ్డను రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. అంతేకాదు బీసీ కమిషన్కి అంతకుముందు రాజ్యాంగ భద్రత దానికి లేకుండా పోయింది. ఇవాళ చట్టబద్ధత లేకుండా పోయింది. ఇవాళ కడుపు నిండా ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి. విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో కేంద్రంలో రిజర్వేషన్లు అమలు కాకుండా పోతా ఉన్నాయని చెప్పి ఇవాళ దానికి చట్టబద్ధత కల్పించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అనే విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ దళిత జాతిలో మరింత వెనుకబడిన వాళ్ళకి ఏబీసీల వర్గీకరణ కావాలని 30 ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉంది మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో. ఏ ప్రభుత్వాన్ని పట్టించుకోకపోతే ఒక ప్రజాస్వామికమైన అనగారిన వర్గాల ఉద్యమాన్ని పట్టించుకొని పాలకులారా ఇదేం న్యాయం అని చెప్పి ప్రశ్నించి తానే స్వయంగా ఇదే గడ్డ మీద ఇవాళ మందకృష్ణ మాదిగతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యకి పరిష్కారం చూపే బాధ్యత నాదే అని చెప్పి హామీ ఇచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోవద్దని చెప్పి దళిత జాతిని యావత్ తెలంగాణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.
మొద నష్టపోడు నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు. పోనీలే వదినా, కొత్తగొచ్చినోళ్ళు నెలకి 2500 ఎంట్రీ. నీకేమైనా నచ్చినాయా? ఇచ్చినట్టే. ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చెత్తా అంటాండ్రు. మొదటి దానికి 3 పూలు కొనియలేనోడు రెండో దాన్ని రెక్కల గుర్రం ఎక్కిత్తా అన్నాడంట. వెనకడుకోకుడు. జనాల పాలన దరఖాస్తులని రోజులు నిలబడి దరఖాస్తులు ఇస్తేమి కదా. మరి గడి సంగతి ఏందక్క? అయ్యో షెల్లే, అయ్యన్నీ ట్రంకు పెట్లల్లా భద్రంగా పెట్టిండ్రు కదా, అటు తాళం చెవులు పోయినాయంట. పాపం మంత్రులందరూ వెనకలాడుతా ఉన్నారు. ఏ నా బిడ్డ పోయిందిగా తీసుకురానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్కూటీ మీద. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చిన వాళ్ళ లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.